ఆకాశంలో సగం అన్నింటా సగం ఆడదంటే ఆది పరాశక్తి. ఒక అమ్మాయి ఎంత ఈజీగా ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కేస్తుందో, జనరల్గా మగవాళ్ళు మాత్రమే ప్రవేశించగలిగినటువంటి రంగం ఇది, మగవాళ్ళు మాత్రమే చేయగలిగినటువంటి పని. కానీ అందుకు భిన్నంగా ఒక అమ్మాయి ఈ పని చేస్తుందంటే నిజంగా మనం అభినందించి తీరాల్సిందే. ఒక లైన్ మ్యాన్ వచ్చేటువంటి జాబ్ ఏదైతే ఉంటుందో అలా లైన్ ఉమెన్గా నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చేమో, లైన్ ఉమెన్గా ఒక అమ్మాయి రావడం. పోల్స్ ఎక్కడం అంటే నాకైతే మామూలు విషయం అయితే కాదు, చాలా ఇబ్బంది పడ్డా, చాలా కష్టపడ్డా. ఆకాశంలో సగం అన్నింటా సగం ఆడదంటే ఆది పరాశక్తి. ఆడదనుకుంటే ఏదైనా సాధించగలదు. ఆడదంటే అబల కాదు, సబల. తాను అనుకున్నది ఏదైనా సుసాధ్యం చేయగల శక్తి ఆడదానికి ఉంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అనుకుంటున్నారా? 1 మినిట్ వెయిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. చూశారు కదా ఒక అమ్మాయి ఎంత ఈజీగా ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కేస్తుందో. జనరల్గా మగవాళ్ళు మాత్రమే ప్రవేశించగలిగినటువంటి రంగం ఇది, మగవాళ్ళు మాత్రమే చేయగలిగినటువంటి పని. కానీ అందుకు భిన్నంగా ఒక అమ్మాయి ఈ పని చేస్తుందంటే నిజంగా మనం అభినందించి తీరాల్సిందే. టీఎస్ఎస్పీ DCL పెట్టినటువంటి ఎగ్జామ్స్లో విజయం సాధించి ఒక లైన్ మ్యాన్ వచ్చేటువంటి జాబ్ ఏదైతే ఉంటుందో అలా లైన్ ఉమెన్గా నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చేమో, లైన్ ఉమెన్గా ఒక అమ్మాయి రావడం నిజంగా గర్వించదగ్గ విషయము. కేవలం అబ్బాయిలే చేయగలరు ఈ పని అనుకుంటాం కానీ బట్ అమ్మాయి చేస్తుందని ప్రత్యక్షంగా ఇప్పుడు మనం చూసాము. ప్రస్తుతం అమ్మాయి మనతోనే ఉంది, శిరీష తన పేరు. శిరీష నమస్తే. నమస్తే అండి మీకు కూడా. మీరు శిరీషకు మేనమామ కదా? అవును. గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి గణేష్ పల్లి ఇది, అవును కదా? ఇది కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీ. మీకు కూతవేటు దూరంలోనే ఎర్రవెల్లి ఆయన ఉండేటువంటి ఫామ్ హౌస్ కూడా, రెగ్యులర్గా ఆయన వచ్చే ఫామ్ హౌస్ కూడా ఇక్కడే ఉంది. నిజంగా గ్రేట్. కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీకి చెందినటువంటి అమ్మాయి అబ్బాయిలతో సమానంగా ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కేస్తుంది. నిజం, అసలు మేము విన్నప్పుడు అలా ఎక్కుతారా, అమ్మాయిలకు సాధ్యమా అని అనుకున్నాను నేను. బట్ రియల్లీ నువ్వైతే అది చేసి చూపించావమ్మా. ఎలా అసలు టీఎస్ఎస్పీ DCL పెట్టినటువంటి ఎగ్జామ్స్కి నువ్వు ప్రిపేర్ అవ్వడానికి ముందే ఇది స్టార్ట్ చేసావా ప్రాక్టీస్? ఎట్లా? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా మామయ్యని ట్రైనింగ్ మొత్తం పోల్ ఎక్కడం ఎట్లా నేర్పించిండు మొత్తం మామయ్యని. సో ఎట్లా ఎక్కాలి, ఎట్లా కష్టపడాలి, గైడెన్స్ కానీ మోటివేషన్ కానీ మొత్తం మామయ్యని. ఆయన వల్లనే నేను ఎక్కగలిగినాను. సో మా మామయ్య పేరు శేఖర్, ఇక్కడే ఉన్నాడు మా మామయ్య. శేఖర్ గారు గ్రేట్ అండి నిజంగాను. అసలు ఒక ఆడపిల్లని మీరు ఇంత ట్రైన్ చేసి అబ్బాయిలతో ధీటుగా, అబ్బాయిలకి సమానంగా మీరు అసలు పోల్స్ ఎక్కించడం నేర్పించారంటే ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకు తనకి నేర్పించాలన్న ఆలోచన మీకు వచ్చింది అసలు? అంటే మేడం ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత ఐటీఐ ఎలక్ట్రీషియన్ తీసుకుంటే నా సైడ్ అంటే నేను ఉన్నటువంటి డిపార్ట్మెంట్ TSSPTCLలో ఆమె కూడా తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాంపిటీషన్ లేదు, ఈజీగా అంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ సోర్స్ ఆలోచన మీదనే ఆమెకు నేను ఐటీఐ జాయిన్ చేయించిన హల్వాల్లో, గౌట్ ఐటీఐ. మంచిగా ప్రిన్సిపల్ గారు కూడా చాలా సహకారం చేసిండ్రు. ఆయన ఎలక్ట్రీషియన్ ట్రైన్ ఇవ్వండి సార్ అంటే కూడా సరే ఓకే. అయితే ఎలక్ట్రీషియన్ ఎందుకు కొంచెం అనే దాని మీద అంటే నేను చెప్పాను సార్, నేను ఉన్న డిపార్ట్మెంట్ ఉన్నా, ఆమెకు అవకాశం ఉంది కాబట్టి ఆమె నన్ను ఫాలో అవుతుంది సార్, ఆమెకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే సరే అని చెప్పేసి జాయిన్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మంచిగా బాగా వాళ్ళు చెప్పారు, చాలా మంచి చెప్పారు. ఆమె నోట్స్ నేను కూడా ఐటీ చేసినా కానీ ఆమంతా చక్కగా నేను చదువుకోలేదు వాస్తవం చెప్పాలంటే.
చాలా బాగా చదువుకుంది, నోట్స్ బాగా రాసింది, డ్రాయింగ్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అది రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. చాలా బాగా అంటే మంచి మెరిట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది అమ్మాయి. 10th నార్మల్ ఉన్నప్పటికీ ఐటీఐకి వచ్చేసరికి మారిపోయింది. అంటే చదువు మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది, బాగా చదువుకుంది. డైలీ ఇక్కడి నుంచి మన ఆర్టీసీ బస్ పాస్ ఇప్పించిన పోయింది, వచ్చింది. ఆయన మంచిగా ఐటీఐ కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత ఇక నోటిఫికేషన్ ఎప్పుడు పడతాను చూస్తున్నాం. ఎన్పీటీసీలు పడ్డది. నాన్న ఎన్పీటీసీలు అప్పటికి ఇంకా 18 years కంప్లీట్ కాలేదు. ఓకే. మళ్ళీ నీకు మన దాంట్లో కూడా టీఎస్ఎస్పీటీసీలు పడతాయి నాన్న, నువ్వు ఇప్పుడేమి పోకు, అందులో మళ్ళీ నీకు ఇంకా మనం అప్లై చేసి ఒకవేళ జాయిన్ అయినా నీకు డేట్ ఆఫ్ బర్త్ తక్కువ ఇవన్నీ కారణాలు వస్తే అవసరం లేదా ఎన్పీటీసీలు, మనకు ఎస్పీటీసీలు టీఎస్ఎస్పీటీసీలు ఉంది కాబట్టి ఇళ్ళనే అప్లై చేద్దామని చెప్పి అనుకున్నాం. అంతలోనే మేము అనుకున్నాం, మేము ప్రిపేర్గా మేము ఎప్పుడు పడుతుందని చూసే టైంలో అయితే నోటిఫికేషన్ పడ్డది. సంతోషం. అయితే ఇక మా పిల్లలు, 2 పిల్లలు రామ్నగర్లో చదువుకుంటున్నారు, ఇంటర్ చేస్తున్నారు 2 పిల్లలు, మా బాబు మా పాప. ఇక ఈమె ఏంటంటే ఇక్కడ విలేజ్లలో ఉంటే ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేయాలి లేదా ఫస్ట్ అని చెప్పేసి అంటే ఈమెను దొరుకుని పోయి అక్కడ మా పిల్లలు ఉన్నటువంటి రామ్నగర్లో అక్కడ ఉంచిన తర్వాత మా పాప ఈమె ఇద్దరు కలిసి ఇది ఆన్లైన్ అప్లై చేయాలి కదా, జూనియర్ ఎలిమెంటరీ అప్లై చేయడానికి పోయేసరికి ఏమైందంటే ఆన్లైన్ అప్లై తీసుకుంటారు, ఫీమేల్ అంటే తీసుకోవట్లేదు. ఓహో, లైన్ మ్యాన్ గా అమ్మాయిలు ఉండరు కాబట్టి తీసుకోలేదు, మేల్ తీసుకుంటుంది, ఫీమేల్ తీసుకోవట్లేదు. ఇక మా బాబు, ఈమె, మా కోడలు, మా అమ్మ ఇద్దరు కలిసి చేర్చారు బాగా. ఏంటి ఇట్లా అయ్యో. మేడం అదొక్కటే టార్గెట్ పెట్టుకుని అదొక్కటే చదివే వరకు, అది తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. అందుకే మేము వెయిట్ చేసాం అనమాట. దీనికోసం మేము ఇన్ని డేస్ నుంచి వెయిట్ చేసి ఇంత ప్రిపేర్ అయ్యి సడన్గా వీళ్ళు లేదనేసరికి మేము షాక్లో వెళ్ళిపోయినాం, నేను కానీ మా అమ్మ వాళ్ళు కానీ. ఇంకా మళ్ళీ తర్వాత మా అమ్మయ్యని ఇట్లా వాళ్ళని వీళ్ళని అప్రోచ్ అయ్యి ఏంటి మ్యాటర్ అని తెలుసుకొని మా అమ్మయ్యని చాలా మందికి ఇట్లా కాంటాక్ట్ అయ్యి అందరు కలిసి ఒక గ్రూప్ తయారు చేసుకొని మా అమ్మయ్యని కోర్ట్కి ఇట్లా కావాల్సిన వాళ్ళందరినీ ఇట్లా 8 members 9 members ఒక టీమ్గా ఫామ్ అయ్యి కోర్టులో కేసు వేసినాం మనం. సో ఇప్పుడు ఏమైంది ఇంకా తర్వాత? కోర్టులో ఇప్పుడైతే సెలెక్ట్ అయినట్టే కదా? సెలెక్ట్ అయినాం మేడం. అయితే ఫస్ట్ అప్లికేషన్ కోసమే ఫస్ట్ అప్లికేషన్ దగ్గరనే స్టార్ట్ అయింది మా కోర్ట్ ప్రాసెస్ అనేది. అప్లికేషన్ కోసమే మేము స్టార్టింగ్ లో కోర్ట్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. హైకోర్టుకి వెళ్ళినాం. హైకోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచిగా తీర్పిచ్చిరు మాకు. హైకోర్టు అప్లై చేశారు, వాళ్ళు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు మాకు చెప్పారు. సో అప్లికేషన్ పెట్టుకున్నాం ఆఫ్లైన్ ద్వారా. ఒక 34 members గర్ల్స్ దాకా అప్లికేషన్ పెట్టుకున్నాం. సో అందరితో పాటు మాకు 15th December 2019 రోజు అందరితో ఈక్వల్ గా మాకు ఎగ్జామ్స్ రాసినాం. అవునా? అక్కడే విజయం సాధించారు. మొదటి విజయం అదే కదా. తర్వాత మేడం ఎగ్జామ్స్ రాసిన తర్వాత బాయ్స్ కి అందరికి రిజల్ట్ వచ్చింది. మాది ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. మాది హోల్డ్ లో పెట్టినారు, సీక్రెట్ గా పెట్టారు. సో మళ్ళీ మేము హైకోర్టుని అప్రోచ్ అయితే మళ్ళీ కోర్టుకి వెళ్ళినాం. హైకోర్టు వాళ్ళు మాకు మళ్ళీ మా 8 members కేసులో 2 members నేను ఇంకా భారతి ఇద్దరం క్వాలిఫై అయినామని మాత్రం చెప్పారు వాళ్ళు. దాంతో మళ్ళీ మేము పోల్ టెస్ట్ కోసం అని మళ్ళీ కోర్టుకి వెళ్ళినాం. పోల్ టెస్ట్ ఉంటుందా అండి? పోల్ టెస్ట్ ఉంటుంది కదా మేడం. అయితే ఏమైందంటే సింగిల్ జడ్జి గారు ఏమన్నారంటే ఫ్యూచర్లో పెట్టమని అన్నారు. అందులో వరడ్ ఏమి ఇచ్చినంటే 2 క్వాలిఫై అయ్యారు, 6 members ఫెయిల్ అయ్యారు, 2 క్వాలిఫై అయ్యారు. ఈ 2 membersకి పోల్ టెస్ట్ పెట్టండి, మీరు ఫ్యూచర్ అనే వర్డ్ వాడిద్ది అక్కడ. ఫ్యూచర్ అనేసరికి మేము పోయి అడిగినాం, ఇట్లా హైకోర్టు కాపీ తీసుకొని అక్కడ పీఓ గారు ఉంటే పోయి అడిగినాం. ఏమన్నానంటే ఇక్కడ ఫ్యూచర్ అని ఉంది, ఇప్పుడు మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. నేను మోహన్ ఇద్దరం కలిసి, అంటే భారతి వాళ్ళ భర్త ఇద్దరం కలిసి పోయి అడిగినాం. అడిగితే ఫ్యూచర్ అని ఉంది కదా, మాకు ఇప్పుడు అవసరం లేదు, ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు బాయ్స్, ఎక్కడెక్కడ ఫిల్ అయిపోయారు, మాకు అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడు చెప్తాం మీకు అని చెప్పి అన్నారు. ఎక్కడి నుంచి వెళ్ళి అంత ఇది ఇంత కష్టంగా ఉంది అని చెప్పేసి వచ్చి అంత మేము ఇద్దరం ఆలోచన చేసుకుని భారతి వాళ్ళ ఫ్యామిలీ, భారతి ప్లస్ మోహన్ ప్లస్ నేను, మా అక్కగా, మా కోడలు శిరీష్ అందరం ఆలోచన చేసుకొని ఇది ఇట్లయితే కాదు, మనం బెంచ్కి వెళ్తేనే ఇది న్యాయం జరుగుతుందని చెప్పేసి మళ్ళీ మేము రీటాపిల్కి బెంచ్కి వెళ్ళాం. ఓకే. అదే సింగిల్ జడ్జు అక్కడ ఫ్యూచర్ అనే వాడడం వల్ల కష్టం వచ్చింది ఎక్కువ. ఒకవేళ 15 days 20 days మీరు పెట్టండి అంటే ఇంకా కొంచెం బాగుంటుండే. తర్వాత బెంచ్కి పోయిన తర్వాత వీళ్ళకు పోల్ టెస్ట్ పెట్టండి 2 weeksలో అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. ఏది సర్టిఫై కాపీ వచ్చిన తర్వాత 2 weeksలో పెట్టమని చెప్పంటే దాని ప్రకారంగా వాళ్ళు మా డిపార్ట్మెంట్ పెట్టిన తర్వాత ఇక అక్కడ మంచిగా సక్సెస్గా అమ్మాయిలు ఇద్దరు మంచిగా ఎక్కారు, దిగారు, హ్యాపీగా ఉన్నాం.
ఇక ఇప్పుడు అందులో ఏమి ఇచ్చారంటే అదే పోల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఏవైతే పోల్ టెస్ట్ ఎక్కినటువంటి క్లిప్పింగ్స్ ఉంటాయో అవి మా అదే టీఎస్ఎస్పీటీసీలో యాజమాన్యం అక్కడ కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత నెలలోపు 1 మంత్ లోపు దీని మీద ఫైనల్ చేయండి అని చెప్పేసి త్వరితగతిన ఫైనల్ చేయని చెప్పేసి వేరే జస్టిస్ రావేంద్ర సింగ్ చౌహాన్, విజయసేన్ రెడ్డి గారు వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక అందు గురించి ఇప్పుడు 23 వరకు ఉంది కాబట్టి డేట్ ఉంది కదా, మనకు ఎందుకు హ్యాపీగా ఉందాం, కోర్టు మనకు న్యాయస్థానం ఉంది, చట్టాన్ని గౌరవించాలి, చట్టమే కదా మనకు ఇంత దాకా తీసుకొచ్చింది అని చెప్పి మేము కాన్ఫిడెన్స్గా ఉన్నాం మేడం. సో త్వరలో జాబ్లో జాయిన్ అయిపోతారు అయితే. ఎలా అమ్మ పోల్ ఎక్కడం అనేది అసలు ఇట్లా నేర్చుకున్నారు మీరు? దీనికోసం మేము ఫుడ్ కూడా చేంజ్ చేసినాం మేడం. ఫస్ట్ నార్మల్గా రైస్ అవి తీసుకునే వాళ్ళం కదా, ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, చపాతీలు తినడం కానీ ఇలాంటివి. ప్లస్ మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ కన్ఫామ్గా అయ్యేది. కానీ ఈవినింగ్ ఇక్కడ కిష్టాపూర్ అని మా దగ్గర ఉంటుంది, అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ స్కిప్పింగ్ కానీ, స్టెప్స్ పైనకి బిల్డింగ్ పైనకి ఎక్కడం దిగడం కానీ, రోప్ పట్టుకొని ప్రాక్టీస్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేసేదాన్ని. మార్నింగ్ ఈవినింగ్ 2 times చేసేదాన్ని. మార్నింగ్ చేసిన తర్వాత మామయ్య వచ్చి పోల్ ఎక్కించేవాడు. పోల్ ఎక్కించేటప్పుడు చాలా హెల్మెట్ పెట్టుకోవడం కానీ, స్టార్టింగ్లో బెల్ట్ వేసుకొని ఎక్కించేవాడు. ఇప్పుడు దాదాపు చాలా డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి నార్మల్గా ఎక్కేస్తున్నా. స్టార్టింగ్లో బెల్ట్ తోటి ఎక్కేదాన్ని, హెల్మెట్ కూడా కన్ఫామ్గా వేర్ చేసేదాన్ని. హెల్మెట్ ఒకటి, బెల్ట్ ఒకటి. తర్వాత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొంచెం అలసిపోతా కాబట్టి వాటర్ ఇవన్నీ తీసుకునేదాన్ని. ప్రాక్టీస్ అయితే చాలా ఎక్కువనే చేసినాం మేడం. 1 year దాదాపు, అంటే 1.5 months లోపలనే నేను నేర్చేసుకున్నా. కానీ 1.5 months వచ్చేసింది. కానీ ఏమైంది అంటే వీళ్ళు ఎప్పుడు పెడతారో తెలియదు కాబట్టి 1 year నుంచి దాదాపు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. పోల్ టెస్ట్ ఎప్పుడు పెట్టినా అప్పుడు మేము రెడీగా ఉండాలని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. ప్రజ్ఞాపూర్ దగ్గర మా మామయ్య పోల్ నా కోసం అన్న పోల్ వేపించున్నాడు, అక్కడనే వర్క్ చేసేవాళ్ళు కాబట్టి అక్కడ మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళేదాన్ని. మార్నింగ్ తీసుకెళ్లేవాడు, ఈవినింగ్ నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి ఎక్కించి వచ్చేదాన్ని. తర్వాత ఇక్కడ ఇంకా మా అమ్మమ్మ విలేజ్ దగ్గర ఎక్కడ ఖాళీ పోల్ ఉంటే అక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఎక్కేయడమే పోల్ కనిపించగానే అబ్బాయిలాగా. అంటే పోల్స్ డిఫరెన్స్ ఉంటాయి కదా మేడం. అంటే ఇప్పుడు కొన్ని రౌండ్ పోల్స్ కూడా ఉంటాయా అండి? రౌండ్ పోల్స్ అంటే మన దగ్గర ఫ్లాటే ఉంటాయా? ఉంటాయి, రౌండ్ పోల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ అంత సిటీలో ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ఉండవు. ఓకే, మనకు టీఎస్ఎస్పీ విషయాలు ప్రిపేర్ చేసేది మాత్రం 8 meters పోల్, ఒకటి స్మూత్ పోల్ టాటా పోల్, ఒకటి ఇంకొకటి రఫ్ పోల్. వాళ్ళు ఏది పెట్టినా మనం ఎక్కగలగాలి అనేసి అన్ని ప్రాక్టీస్ చేయించేవాడు మామయ్య. ఇప్పుడు రఫ్ గా ఉన్న పోల్ అయినా సాఫ్ట్ గా ఉన్నా కానీ. ఓహో, ఈమెతో పాటు ఒక 9 members నేర్పించిన. ఈమెతో పాటు 10 members. బాయ్స్కి అందరికి జాబ్లు వచ్చినాయి, అందరు సెటిల్ అయినారు. అందరు కూడా అందరితో పాటుగా ఈమెనే ఎక్కువ ఎక్కుతుండే, చాలా బాగా ఎక్కుతుండే. అంటే బాయ్స్కు ధీటుగా ఎక్కింది. రియల్ చెప్పాలంటే వాళ్ళు కూడా అంటారు అసలు ఎక్కటే బాయ్స్ ఎక్కకపోతుండే, అంత బాగా ఎక్కుతుండే. అంటే స్మూత్ పోల్ అవి. ఇప్పుడు పాత పోలు ఓల్డ్ పోలు కాదు అవి, చాలా స్మూత్ పోలు అనిపించింది. అసలు ఈమె ఎక్కుతుందా లేదనుకున్న నేను కూడా స్టార్టింగ్లో. అసలు బాయ్స్కు మించి ఎక్కింది, నన్ను కూడా నాకంటే కూడా చక్కగా ఎక్కుతుంది. ఇప్పుడు నేను కూడా ఇంత బాగా ఎక్కొచ్చా, గురువును మించిన శిష్యురాలు ఇప్పుడు అయింది. మీరే గురువు కదా. అవును. ఎప్పుడన్నా కింద పడ్డం కానీ, లేకపోతే జారిపోవడం కానీ, సగం దూరం వెళ్ళిన తర్వాత కిందకి సడన్ గా పడిపోవడం అట్లా ఎప్పుడన్నా జరిగిందా? అట్లా అయ్యింది, కానీ బెల్ట్ ఉంది, మామయ్య ఉన్నాడు కాబట్టి. సేఫ్టీ బెల్ట్ ఉండేది మేడం. సేఫ్టీ బెల్ట్ ఇచ్చింది. స్టార్టింగ్ లో ఒకవేళ అమ్మాయి కింద పడితే ప్రాబ్లం అవుతుంది కదా, కాలు విరుగుతుంది, చేతి విరుగుతుంది, నేను ఇబ్బంది అవుతుంది, నెసలకు దెబ్బలు తగులుతాయి కాబట్టి సేఫ్టీ బెల్ట్ తోనే ఎక్కించిన. అయితే కొన్ని స్టార్టింగ్ లో ఏమైందంటే ఆమె సడన్ గా ఒకసారి ఇడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. స్టార్టింగ్ లో ఏందమ్మా ఇట్లా చేసినావు అంటే, మామయ్య నాకు ఏం అర్థం కాలేదు, వదిలిపెట్టేసిన చేతులు. ఆమెకు అర్థం కాలేదు. కొంత దూరం ఎక్కిన తర్వాత మొత్తం వదిలేసేసింది, చేయలేదు కాలా అని. నా మీద నేను తాడుతో సహా బెల్ట్తో ఉంది కాబట్టి ఆమెకి ఏమాత్రం ఏమి కాకుండా సేఫ్టీ అయితే కన్ఫామ్ ఉంది. ఇంకా మామయ్య ఉన్నాడు అనే ధైర్యంతో ఎక్కేదాన్ని. ఒకవేళ ఏమన్నా నేను జారిపోయినా ఏమైనా మామయ్య పట్టుకునేవాడు. సో నేను కింద జారకుండా ఉండేదాన్ని. మొత్తం సేఫ్టీ అయితే తీసుకున్నాం. గాలిలో వేలాడుతుండే మొత్తం కంప్లీట్ వదిలేసి. ఏంటమ్మా ఇట్లా చేసినావు అంటే, నాకేం అర్థమైతే లేదు మామయ్య అని చెప్పి అంటుండే స్టార్టింగ్లో మేడం. స్టార్టింగ్ ఒక 10-15 daysలో ఆ పరిణామం జరిగింది. తర్వాత 20 రోజుల వరకు కొంచెం పెయిన్స్ రావటం, ఆ తర్వాత ఇంకో 5-6 రోజులకు ఇంకా తగ్గుతూ ఉంది. నేను పెయిన్స్ తగ్గిన కొద్దీ ఒక్కొక్క స్టెప్ అమ్మ, ఇవాళ సపోజ్ ఒక 10 అడుగులు వేస్తే రేపు 11 అడుగు, నెక్స్ట్ 12 అడుగులు, ఇట్లా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రీచ్ అయింది. నెల 10 రోజులలో కంప్లీట్గా ఫినిష్ చేసింది, సక్సెస్గా ఫినిష్ చేసింది. ఇంకా మనకు టైం ఉంది, ప్రాబ్లం లేదు. ఇక ఆమె అంతలా మంచి ఎక్కుతుంది, దిగుతుంది. ఇక నేను
రాను ఏంటంటే నేనన్నా క్రాసర్ పట్టుకుని కానీ ఇప్పుడు చూసారా విజువల్ అదే ఆమె క్రాసర్ కూడా టచ్ చేయకుండా ఎక్కుతుండే, అవును నేను క్రాసర్ పట్టుకుని ఎక్కుతుంటే అంటే నేను అనుకున్నా అమ్మ నాకంటే ఇంత బాగా ఎక్కుతుంది. నిజంగా సంతోషం అనిపించింది. కరెక్ట్ కరెక్ట్. ఇంత నీట్ గా ఇప్పుడు మీరు ఎంతో మంది అబ్బాయిలు ఎక్కారు కదా, వాళ్ళని కూడా చూడండి ఇంత నీట్ గా అసలు ఎక్కే ఛాన్సే లేదు. నేను కూడా ఈవెన్ నేను ఇంత బాగా పోలెక్కటోని క్రాసారం పట్టుకుని ఎక్కింది తప్ప ఇంత నీట్ గా ఇంత పర్ఫెక్ట్ గా ఎక్కలేదు నేను. ఏదో టెక్నిక్ తో ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది, అసలు చూస్తే ఏం లేదు కానీ అట్లా అనిపిస్తుంది చూస్తుంటే. చాలా సంతోషం అనిపిస్తుంది ఆమె ఎక్కుతుంటే. కాదు శిరీష, పోల్ చూడగానే ఫస్ట్ స్టార్టింగ్ లో భయం వేయలేదా? ఏరే అబ్బాయిలు ఎక్కుతారు మనం ఎట్లా ఎక్కుతాం ఇది అని? ఒకసారి ఏమైందంటే ఒకసారి పడిపోయినట్లు అయింది కదా, అప్పటి నుంచి నాకు పోల్ అంటే చాలా భయం అయిపోయింది. తర్వాత ఒకసారి ఎక్కి కూర్చున్న దాని మీద, అప్పటి నుంచి భయం మొత్తం పోయింది. ఒకసారి ఎక్కి కూర్చునే దాకానే భయం, ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. ఇది ఎక్కేసినాం కదా ఇంకేంటి అన్నట్టుండే. స్టార్టింగ్ లో ఒకసారి పడ్డప్పుడు అమ్మో పోలా అన్నట్టు అయింది, తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా ఒక్కసారి ఎక్కడం అంటే పడిపోతే భయం అవుతుంది, ఎక్కడం స్టార్ట్ చేసినాం అనుకో నేర్చుకోవాలి ఎక్కాలి అనేది ఉంచినాక కన్ఫామ్ గా ఎక్కి కూర్చుంటాం, దిగేదాకా కూడా ఎలాంటి టెన్షన్ ఉండదు. దాని భయం అంటే ఏం అనిపించలేదు, స్టార్టింగ్ లో ఉండేది, ఇప్పుడైతే ప్రజెంట్ ఏ భయం లేదు. ఇది అమ్మ ఎప్పుడు ఏంటి అబ్బాయిలు చేసే పని, ఇది అబ్బాయిలు చేసే ఉద్యోగాలు, పోల్స్ ఎక్కటం, ఈ ఎలక్ట్రికల్ బోర్డులో చేయటం, ఏంటి ఇదంతా ఎలక్ట్రిసిటీలో చేయటం, ఇదంతా వద్దు అని చెప్పేసి ఎప్పుడు అనలేదా అమ్మ? ఎప్పుడు అనలేదు, ఎందుకంటే మామయ్య మీద ఉన్న నమ్మకం ప్లస్ నా మీద ఉన్న నమ్మకం. ఇక ఎట్లా పెట్టి వాళ్ళు జాబ్ చేస్తారు అనే దాంతో నాకు ఎప్పుడు ఎవరు ఏం అనలేదు. ఓకే. చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి కదండి పోల్స్ మీద మామూలుగా. అసలు ఎంతో ట్రైన్డ్ వాళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు కూడా యాక్సిడెంట్స్ అయినటువంటి సందర్భాలు మనం చూస్తుంటాము. కానీ ఆడపిల్ల మీరు ధైర్యంగా ఎట్లా అసలు? అంటే మేడం యాక్సిడెంట్ అనేది ఓన్గా తీసుకుంటే ఏం కాదు మేడం. ఇప్పుడు మా దాంట్లో డిపార్ట్మెంట్లో ఏంటంటే చాలా మంది ఒక లైన్ మ్యాన్ అంటూ తీసుకొని ఆయన ఏదో ఫోన్ బిజీలో ఉండే ఇంకొకరికి ఎల్సి ఇచ్చి అది ఒకటి ఇచ్చి ఒకటి తీసుకొని ఒకటికి ఇచ్చే సందర్భాలు ఉంటాయి. తనకు తానుగా ఓన్గా తీసుకున్నప్పుడు మాత్రం ఈ యాక్సిడెంట్ జరగలేదు మ్యాక్సిమం. ఇప్పుడు నేను కూడా నేను 20 years అవుతుంది మా పాప చిన్నగా ఉన్నప్పుడు జాయిన్ అయినా ఇందులో. ఇక్కడ ఇదే గణేశ్వర సబ్స్టేషన్లో నేను జాయిన్ అయినా సబ్స్టేషన్ ఆపరేటర్గా 6 years చేసిన ఇక్కడ. అయితే ఆయన నన్ను ఏం చేసినంటే గజ్వేల్లో నేను అసిస్టెంట్ లైన్ మీద పనిచేస్తున్నా. ఆ టైంలో నాకు 2 times ఆయన రాంగ్ ఎల్సీ ఇచ్చిండు. 2 times కూడా నేను తప్పించుకోగలిగిన, ఎందుకంటే ఒకసారి కంప్లీట్గా పోల్ మీద ఉండి పనిచేస్తున్న టైంలో మళ్ళీ నేను ఫోన్ నా దగ్గర ఉంది కాబట్టి అయ్యో నేను ఒకటికి ఇచ్చిన, ఎందుకంటే అప్పుడు ఫోన్ తీసుకొని అవునా అని చెప్పి అప్పుడప్పుడు దిగిన. అదొకసారి అయింది. ఇంకోసారి వేరే ఇంటి దగ్గర పోయిన తర్వాత వాళ్ళు ఒక ఇల్లు తీసుకొని ఇంకో ఇల్లు అంటే పక్కకి ఇల్లు ఉంటుంది, అదొక ఫీడర్ వస్తుంది, ఒక ఫీడర్ వస్తుంది. ఆ ఫీడర్ తీసుకున్నాడు, ఈ ఫీడర్ ఎక్కిస్తున్నాడు. నేను ఆ రోజు ఏం చేసినంటే అరే ఇందులో కరెంట్ ఉంది, నువ్వు ఈ ఇంట్లో కరెంట్ ఉంది, పైన 5% లేదనమాట, కింది పోర్షన్లో పవర్ ఉంది, 5% లేదు, మరి నువ్వు అట్లా ఎక్కిస్తావు అని అంటే అయ్యో నేను అది తీసుకుపోయి తీసుకుని శేఖరాన్ని అంటే 2 times కూడా వేరే వాళ్ళ నుంచే యాక్సిడెంట్ అవుతున్నాయి. తనకు తానుగా తీసుకుంటే యాక్సిడెంట్ కావు, అంటే తనకు కన్ఫామ్ ఉంటుంది కదా పలానా ఫీడర్ నాది అని. వీళ్ళు ఏంటంటే ఎక్కడో ఫోన్లు మాట్లాడుతూ ఎక్కడో మనసు పెడుతూ చేస్తారు కొంతమంది. ఇక నేను ఏ గారు కాంప్లీట్ చేసిన సార్ ఇదేంటి ఇది పద్ధతి కాదు, నాకు నేనుగా తీసుకుంటా, నేను ఒక అసిస్టెంట్ లైన్ మ్యానే కదా, నేను ఎంప్లాయీ కాబట్టి ఎవరు ఆయన ఇవ్వాలి ఆయన ఎక్కడో ఉండి ఇవ్వాలి అన్నది కరెక్ట్ కాదు, నేను ఫీల్డ్ మీద పోయి తీసుకుంటే ఇలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అని ఫైట్ చేస్తే సరే నువ్వు తీసుకో అని చెప్పి అంత నాది నేనుగా తీసుకొని సక్సెస్గా ఆ తర్వాత నేను డిప్లొమా కంప్లీట్ చేసిన కాబట్టి నేను సబ్ ఇంజనీర్గా కన్వర్షన్ పెట్టుకున్నా. ఓకే. ఎప్పుడన్నా అనిపించిందా శిరీష మీకు ఏంటి అబ్బాయిలాగా పోల్స్ ఎక్కుతున్నాను, వేరే ఏదైనా జాబ్ చూసుకుంటే బాగుండు, ఇలాంటి జాబ్లోకి వెళ్తున్నాను ఏంటి అని? ఒక్కసారి కూడా అనిపించలేదు మేడం, సీరియస్గా చెప్తున్నా, ఒక్కసారి కూడా అనిపించలేదు. నేను ఐటీఐ చేరే ముందే ఫిక్స్ అయిపోయినాం కాబట్టి ఐటీఐ తీసుకున్నాము. అది మామయ్య ముందే నాకు చెప్పిండు, ఇది తీసుకుంటే ఇది వస్తావమ్మా, ఇది చెయ్యగలిగితేనే తీసుకో అని చెప్పినాడు. సో దాని మేరకు నేను చెయ్యగలుగుతాను నమ్మకం ఉంది కాబట్టి ఇది తీసుకున్నా. ఇది తీసుకున్నప్పుడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఎక్కాలి కాబట్టి ఎక్కిన తప్ప వేరే ఇంట్లో అదే ఇది ఎందుకు అని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. చెయ్యాలి అనుకున్నా కాబట్టి కంప్లీట్ చేసేసిన అంతే. ఇప్పుడు ఎవరన్నా అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఆలోచిస్తాడే, అమ్మో పోల్స్ ఎక్కుతుంది అబ్బాయిలాగా ఎలాగా అని. అది ఎప్పుడన్నా వచ్చిందా థాట్? ఏమో ఇప్పుడు రాలేదు మేడం, ఇంకా అంతవరకు అయితే పోలేదు. అట్లా ఏం అనుకోరు అనుకుంటున్నా. అనుకుంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ధైర్యం ఉన్నలే రావాలి. కరెక్ట్లే, అది అంతే కదండి, నిజమే తను అన్నది. ఎందుకంటే అబ్బాయిలు జనరల్గా అనుకుంటారు అమ్మో అమ్మాయిలు పోల్స్ ఎక్కుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు బాబు ఎట్లాగా అని చెప్పేసి. అదే అలాంటి ఫీలింగ్ ఏమన్నా ఉంటే తనకి మ్యారేజ్ ఇష్యూలో ఇబ్బంది అవుద్దని మీకు ఏమన్నా అనిపిస్తుంది మేడం? ఇప్పుడు ఏంటంటే సిటీలో వచ్చేసరికి 2 ఉంటాయి, ఒకటి స్కాడ్ అని ఉంటుంది, సపరేట్ బ్రేట్ హోమ్ సంబంధించి వాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు ఓన్లీ ఎంప్లాయీస్ అక్కడ ఏం చేస్తున్నారంటే జస్ట్ ఏది 1st తారీఖు నుంచి 10వ తారీఖు వరకు బిల్స్ ఇస్తారు. అంటే మిషన్ తీసుకుపోయి మీటర్ దగ్గర పెట్టి స్కాన్ అవుతుంది, బిల్ చేయడం ఇవ్వడం, ఇది అయిపోతుంది. ఆ తర్వాత 10వ తారీఖు తర్వాత మళ్ళీ ఒక 5 రోజులు
ఏమైనా డిఫెక్టివ్ మీటర్స్ ఉంటే అవి చేంజ్ చేస్తున్నారు. ఆ తర్వాత మిగతా టైంలో అంతా కలెక్షన్ చేయడమే. అంటే వీళ్ళకు కేవలం ఎప్పుడైతే జాబు ఎక్కేటప్పుడు మాత్రమే పోల్ ఎక్కాల్సి ఉంటుంది. అమ్మాయిలు ఈ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే రోజు ఎక్కుతామని అనుకోవడం చాలా తప్పు. అసలు పోల్ ఎక్కే ఛాన్సే లేదు గేమ్. ఆమె లైఫ్లో కూడా పోల్ ఎక్కాల్సిన అవసరం లేదు. అంటే అంటే సోర్సెస్ ఇంకో బ్రేక్ డౌన్ వింగ్ ఉంది కదా, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళకి సంబంధించి మనం పోతాం, ఫీజు ఆఫ్ కంప్లీట్ చేస్తాం, మా ఇంట్లో కరెంట్ వస్తుంది అంటే వాళ్ళే వస్తారు, వాళ్ళే చేస్తారు. సపరేట్ వింగ్ ఉంది. ఇప్పుడు మెడికల్కి వస్తుంది కాబట్టి హల్వాల్ కానీ సుచిత్ర కానీ ఇస్తే ఓన్లీ జస్ట్ బిల్లు కొట్టడం, కలెక్షన్ చేయడం మాకు ఇంపార్టెంట్ అది కదా మేడం. రెవెన్యూ కావాలి కాబట్టి, మేము బిజినెస్ కాబట్టి మేము బిల్ కొట్టేయాలి, దాని మళ్ళీ వసూలు చేసుకోవాలి. దానివల్లనే మా జీతాలు కానీ, మాకు డిపార్ట్మెంట్ కానీ, సర్వీసెస్ కానీ అవి అన్నీ నడుస్తున్నాయి. ఎక్కాల్సి వచ్చినా మేడం ఇవి చాలా వచ్చినాయి టెక్నికల్ గా. అంటే పోల్ క్లైంబ్ ఇష్యూ వస్తుంది మేడం. పోల్ షూస్ అనేసి అవి వేసుకొని అయినా ఎక్కేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పోల్ క్లైంబ్ షూస్ అని వచ్చినాయి. అది ఎంత 80-90 ఉన్న అంటే వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కొచ్చు, దిగొచ్చు. అంటే అంత ఈజీ అనమాట. మనం ఇల్లు కదా ఎక్కినట్టు ఎక్కొచ్చు అనమాట. ఆ ఛాన్సెస్ ఉంది మనకు. ఒకవేళ ఎక్కాల్సి వచ్చినా కూడా ఎక్కొచ్చు. కొంతమంది ఏమంటారంటే లేదు పిల్లలు ఎక్కుతారా, విలేజ్ డౌట్స్ ఇట్లా ఉంటాయి. పిల్లలు ఎక్కుతారా అంటే ఎక్కొచ్చు, అదే వాళ్ళకి తెలియక. ఇప్పుడు అదే నేను ఇప్పుడు ఫ్యూచర్ ఇలా ఉండదు కదా, మ్యారేజ్ అవుతుంది, పిల్లలు పుడతారు, అప్పుడు ఏదన్నా అవసరమైనప్పుడు ఎక్కగలిగే పరిస్థితి ఉన్నాయి కదా మేడం. అవి వేసుకొని అయినా ఎక్కొచ్చు. ఒకవేళ మనం ఇదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాను అనుకో, నేను కన్ఫామ్ గా ఎక్కగలను. అయితే మేడం ఇప్పుడు పోల్ క్లైంబింగ్ షూస్ అది వచ్చినాయి. 1800 రూపాయలు పెడితే మనకు ఆన్లైన్లో వస్తున్నాయి, మన దగ్గరికి ఉంటున్నాయి. అవి వేసుకొని ఎక్కినామంటే సేఫ్టీ బెల్ట్ కూడా ఉంటుంది, హెల్మెట్ పెట్టుకుని ఎక్కొచ్చు, దిగొచ్చు. పల్లెటూరుల విషయానికి వస్తే హైదరాబాద్లో ఆ ఛాన్సే లేదు. హైదరాబాద్లో అవసరం లేదు. అయితే మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకు ఇప్పుడు కనుక ఇప్పుడు పల్లెటూర్ల అమ్మాయిలు మరి మేము పల్లెటూర్లలో ఎక్కాల్సి ఉందేమో అని అనుకుంటే, అవును ఇప్పుడు గజ్వేల్ పట్టణం ఉంది, గజ్వేల్ పట్టణం లేదు ఆ అమ్మాయిలను ఎందుకు వేయకూడదు? వాళ్ళకేసి వాళ్ళకు అక్కడ జాబ్ ఇచ్చేసి అక్కడ ఏదైతే కలెక్షన్ చేస్తారు, బిల్ కొట్టిస్తారు, వసూలు చేస్తారు, డిఫెక్టివ్ మీటర్ మార్చుకుంటారు, అన్ని కింద ఉన్నటువంటి వర్క్స్ అన్ని చేస్తారు. కాబట్టి అమ్మాయిలు చాలామంది శీర్షలాగానే చాలామంది ఎలక్ట్రీషియన్ తీసుకోవాలి, జైన్ కావాలి, మీ హక్కుల ప్రకారం మీరు సెలెక్ట్ కావాలని నా ఉద్దేశం మేడం. గ్రేట్ కదా, నిజంగా చాలా గ్రేట్ శిరీష. మిమ్మల్ని మన గవర్నర్ గారు కూడా అభినందించారు, ట్వీట్ చేశారట అభినందిస్తూ. నేను చూడలేదు కానీ బట్ నాకు పోస్టింగ్స్ వచ్చాయి. అవును, మేము కూడా ఫోన్లో చూసినాము. చాలా గొప్పగా ఫీల్ అయినా మేడం. ఎందుకంటే అంత చాలా ముందుకు వెళ్ళిపోయినామని అప్పుడే అనిపించింది. ఎందుకంటే మేమేదో మా జాబ్ కోసం మేము కష్టపడుతున్నాం, మా కోసం మేము ఫైట్ చేస్తున్నాం అనుకున్నాం. తర్వాత మాకు అర్థమైందంటే నేను ఒక దారి చూపిస్తున్నా, వెనక చాలా మంది రాగలుగుతున్నారు అనేసి అప్పుడే అర్థమైంది. ఆమె ట్వీట్ చేసిన దాన్ని నా కోసం కాదు, ఇంకా చాలా ముందుకు వచ్చే వాళ్ళకి అందరికీ ఆమె ట్వీట్ చేసిందని నేను అనుకుంటున్నాను. మీరు ఇన్స్పిరేషన్ చాలా మంది అమ్మాయిలకి. ఇప్పుడు లైన్ ఉమెన్, ఫస్ట్ లైన్ ఉమెన్ మీరు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ లైన్ ఉమెన్. సో మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారు రేపటి నుంచి. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన కోసం మనం ఫైట్ చేస్తే ఇంకా కొద్ది వరం దొరికినట్టు, నా కోసం నేను ఫైట్ చేస్తే ఇంకే చాలా గొప్ప ఆపర్చునిటీ నాకు వచ్చింది. నేను ఫస్ట్ లైన్ ఉమెన్ కావడం నాకు చాలా సంతోషం సార్. ఎందుకంటే ఇంతవరకు లేరు, నేను ఫస్ట్ అడుగు పెట్టిన తర్వాత నా నుంచి చాలా మంది రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారు. పోళ్ళు ఎక్కడం, ఒక్కసారి ఎక్కితే చాలు, తర్వాత చెప్పులు వేసుకొని అయినా ఎక్కొచ్చు, ఇంకా చాలా ఉన్నాయి ముందు. ఒకసారి వచ్చి చూసే తెలుస్తుంది మీకు. అక్కడనే ఉండి సేమ్ ప్రాసెస్లో పోకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే సేమ్ టీచర్ నర్సు ఇది కాకుండా కొంచెం డిఫరెంట్ చేస్తే మీకు చాలా మంచిగా ఉంటుంది అనేసి నేను ఆలోచిస్తున్నాను. గ్రేట్, బాగా చెప్పారు మేడం. ఇప్పుడు దగ్గర ఇట్లా అంటే అమ్మాయిలు చాలామంది కూడా మంచి ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు ఇందులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెద్ద సముద్రం ఇది. ఇప్పుడు ఇట్లాంటి అమ్మాయిలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఎలక్ట్రిషియన్ నేను చేయాలి అంటే జాబ్ చేయాలి, ఎలక్ట్రిసిటీ బోర్డులో చేయాలి అనుకున్న వాళ్ళు మంచిగా అంటే ఐటీఐ చేసి కానీ సేమ్ ఇట్లా కోచింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేసి ఈజీగా సంపాదించి వాళ్ళ సుఖంగా ఉండాలని చెప్పి నేను ఆశిస్తాను మేడం. ఎందుకంటే ఈ వరకట్నాలు ఉన్నాయి కదా, వాటి వల్ల చాలా ఇబ్బంది మేడం. ఎందుకంటే ఇప్పుడు 10 లక్షలు కావాలి, ఎవరు ఇవ్వాలి చెప్పండి? అదే ఇప్పుడు జాబ్ ఉంటే ఆమె సెలెక్ట్ చేసుకుంటే అబ్బాయిని. అంటే మా కోడలే కాదు, ఏ అమ్మాయి అయినా కూడా కట్టెలతో బాధపడుతుంది. కాబట్టి అమ్మాయిలు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళు కష్టపడి వాళ్ళు జాబ్ సంపాదించుకొని వాళ్ళు అనుకున్న విధంగా ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలి తప్ప అమ్మ నాన్న మీద పడి అంటే ఉంటాం, తల్లిదండ్రులు చూస్తాం, మేమే చూస్తాం, ఎవరు చూస్తారు మిమ్మల్ని. కానీ
మీరు కొంచెం వేరేలాగా ఆలోచన చేసుకొని మీ సముద్రంలో మీరు ప్రయాణించాలి, ఇంత పెద్ద నెట్వర్క్లో మీరు పనిచేయాలి, జాబ్ సంపాదించాలి. నాకు ఏం కానీ మీరు మంచి సపోర్ట్ ఇస్తున్నారండి శిరీషకు. ఇదే సపోర్ట్ లైఫ్ అంతా కూడా ఇవ్వండి ఆమెకు. ఉంటుంది ఆమె ముందు ముందు ఇంకా మరిన్ని విజయాలు సాధించాలి తప్పకుండా. తప్పకుండా ఆమెకు ఎప్పుడూ ఉంటుంది. ఆమెనే కాదు, ప్రతి ఒక్కరు నా పిల్లలాగానే చూసుకుంటా మేడం. నేను 10 మెంబర్స్కు ఈ శిరీషకి ఏ విధంగా నేను ప్రాక్టీస్ చేపిస్తున్నా, ఆ 10 మంది అబ్బాయిలు కూడా నేను అట్లా చేయించిన, సేఫ్టీ బెల్ట్ వేసిన, ఎక్కించిన, వాళ్ళందరూ సెటిల్ అయ్యారు. చాలా మంది నాకు ఎంతో కాగ్రాలు చెప్పిండ్రు. వెరీ గుడ్ అండి. అవును, నిజంగానే మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు.